హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్లో శివనాడార్ యూనివర్సిటీ నోయిడాని కవర్ చేశాము. ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే శివనాడార్ యూనివర్సిటీ 2 ప్రాంతాల్లో ఉందండి. మొత్తం వీళ్ళ ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ శివనాడార్ యూనివర్సిటీ నోయిడా, శివనాడార్ యూనివర్సిటీ చెన్నై అండ్ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై. సో ఈ పర్టికులర్ వీడియోలో మనము శివనాడార్ యూనివర్సిటీ చెన్నై గురించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం అనమాట. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో SNUCEE 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఎలా ఉంటుంది, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, ఇక్కడ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఏంటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నటువంటి విషయము SSN VITని మించి ఇది ఫస్ట్ బ్యాచ్లోనే ₹1,00,00,000 ప్యాకేజ్ అనేది సాధించడం జరిగిందనమాట. సో దీని విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇండియాలో ఉన్నటువంటి లీడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, అదేవిధంగా NITs, IITs సంబంధించినటువంటి విశేషాలు కానీ, అదేవిధంగా డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ సంబంధించినటువంటి కోర్సుల వివరాలు కానీ మనం సవివరంగా ఎప్పటికప్పుడు మా ఛానల్లో పెడుతూ ఉంటాం. కాబట్టి వీడియోని మీరు లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు నేను చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మరింతమంది విద్యార్థులకి ఇది రీచ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన శివనాడార్ యూనివర్సిటీ చెన్నై ఏదైతే ఉందో ఇది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి. సో దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే వీళ్ళ యొక్క కరికులం కానీ, ఇది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి ఒక డ్రీమ్ డెస్టినేషన్గా మారిందనమాట. ఇది కొత్తగా వచ్చినప్పుడు కూడా లాస్ట్ 4 years అయింది ఇది స్టార్ట్ అయిపోయేసి. ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ మనం తీసుకున్నప్పుడు దీనికి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో SNUCEE అంటారు. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 11th and 12th grade సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ మీద ఆధారపడి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రం ఒకటే కాకుండా కామర్స్, ఎకనామిక్స్, లా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో phase 1 ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు April 12th నుంచి స్టార్ట్ అవుతాయండి, అప్ టు 26th వరకు ఉంటాయి. సో సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో May 10th నుంచి May 24th వరకు సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్ అనేవి నడిచేటువంటి అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళు కోర్సెస్ ఇంజనీరింగ్ పరంగా మనం తీసుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, IoT, సైబర్ సెక్యూరిటీ ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం తీసుకున్నప్పుడు సేమ్ అండి. బిట్స్లో ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో మీకు 60% మ్యాండేటరీగా ఉండాలి, 75 వచ్చేసి ఓవరాల్గా PCMలో వచ్చేసి ఉండాలన్నమాట. ఈవెన్ 10th క్లాస్లో కూడా 60% మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఎగ్జామ్లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఏదైతే ఉన్నాయో PCMలో వచ్చేటువంటి క్వశ్చన్స్ కాకుండా యాప్టిట్యూడ్ కూడా వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది విద్యార్థులందరూ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ హాస్టల్స్ పరంగా తీసుకున్న AC, నాన్ AC హాస్టల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ట్యూషన్ ఫీజు, హాస్టల్ చార్జెస్ కంబైన్ కానీ తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మీకు ఒక 25 lakhs వరకు, 20 to 25 lakhs వరకు మీకు ఖర్చు అనేది రావడం జరుగుతుంది. సో వీళ్ళకి ప్లేస్మెంట్ సక్సెస్ తీసుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ అనేవి వీళ్ళకి రావడం జరుగుతుంది. పర్టికులర్గా SNU చెన్నై ఏదైతే ఉందో ప్లేస్మెంట్స్లో ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసిందని చెప్పాలి. 1 crore ప్లేస్మెంట్ రికార్డ్ని అయితే ఇది బ్రేక్ చేయడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్కి ఇది ఒక ఎడ్జ్ పాయింట్గా చెప్పొచ్చు. సో మనకు పర్టికులర్గా ఈ SNUCEE 2025కి సంబంధించి ఎగ్జామినేషన్ టిప్స్గా మనం కనుక చూసినప్పుడు పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో వీళ్ళు ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, అనలిటికల్ జియోమెట్రీ ఇటువంటి సబ్జెక్ట్స్ మీద, ఇటువంటి టాపిక్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. మీరు ఇటువంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్నప్పుడు మీరు మాక్ టెస్టులు అదేవిధంగా రెగ్యులర్గా రాయాల్సి ఉంటుంది. ఎక్కువగా ప్రాక్టీస్ కానీ చేసినట్లయితే మీరు ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో శివనాడార్ యూనివర్సిటీ కానీ, చెన్నైలో ఉన్నటువంటి ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా కుమరగూరు ఇన్స్టిట్యూషన్స్ కానీ, చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సవితా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఈవెన్ విత్ SRM వీటి యొక్క అడ్మిషన్ ప్రాసెస్, లేకపోతే మ్యాక్సిమం ఇన్స్టిట్యూషన్స్లో మేము అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కూడా చేసి పెడతాం. కాబట్టి ఈ అడ్మిషన్స్ అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మేము డెఫినెట్గా అడ్మిషన్ హెల్ప్ చేయగలం. కానీ ఒక విషయం ఏంటంటే శివనాడార్ యూనివర్సిటీ చెన్నైలో మాత్రం మేమైతే డైరెక్ట్ అడ్మిషన్ చేయలేమండి, ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్లోనే తీసుకుంటారు. బట్ దీంతో ఈక్వలెంట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే నియర్ బై ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, లేకపోతే శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా కుమరగూరు ఇన్స్టిట్యూషన్స్ కానీ, శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇవన్నీ టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట చెన్నైలో. సో వీటన్నిటిలో కూడా మేము అడ్మిషన్స్ చేయగలము. కాబట్టి ఆ సర్వీస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా దగ్గర ఎవరైతే కెరియర్ కౌన్సిలింగ్ తీసుకొని ఇంకా డిఫరెంట్ వర్టికల్స్లో మీరు వెళ్ళదలుచుకుంటారో 10,000 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు ఉంటుందండి. ఇంజనీరింగ్ అనేది ఒక డొమైన్ అండి. ఇంజనీరింగ్తో పాటు మరో 200 డొమైన్స్ మనం చదవడానికి రెడీగా ఉన్నటువంటి డొమైన్స్ ఎన్నో ఉన్నాయి. మీ విద్యార్థి యొక్క ఆసక్తిని బట్టి, మీ యొక్క ఫినాన్షియల్ ఎబిలిటీ బట్టి, మీ యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్ని బట్టి మనము
పిల్లలకి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వీస్ని పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించాలని కోరుకుంటూ, ఏదైతే ఇప్పుడు జేఈ ఎగ్జామ్స్ జరిగినాయో దీంట్లో ఎవరైతే బిలో 80% వచ్చేటువంటి అవకాశం ఉందో వాళ్ళు మాత్రం డెఫినెట్గా కెరియర్ కౌన్సిలింగ్కి వచ్చి ఇమీడియట్గా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ మేలో సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్టర్నేటివ్ చూసుకొని ముందుకెళ్ళిపోవడమే ఉత్తమ మార్గం అని తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంకా ఎవరైనా కానీ మా వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు మన శివనాడార్ యూనివర్సిటీ చెన్నైలో చేరేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, లేకపోతే నోయిడాలో జరిగే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, లేదా ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తద్వారా మీకు ఆ నెట్వర్క్ కూడా బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బాయ్ బాయ్.